వెల్కమ్ టు కోడ్ ఫ్రెండ్లీ ట్రిపుల్ ఫైవ్ యూట్యూబ్ ఛానల్ డే 20 ఆఫ్ పైథాన్. ఈ రోజు క్లాస్ లో ఏం చూస్తామంటే ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ అనేవి చూస్తాం. సో ఈ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ లో మనం ఏమేం చూస్తామంటే ఆర్గ్యుమెంట్స్ అంటే కీవర్డ్స్ యొక్క పొజిషనల్స్ ఏంటివి, డిఫాల్ట్ వాల్యూస్ ఏంటి, డిఫాల్ట్ వాల్యూస్ లో డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ ఏంటివి, పాసింగ్ ఇన్మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటివో ఈ రోజు క్లాస్ లో మనం చూద్దాం. కమింగ్ టు క్లాస్, చూడండి ఇక్కడ ఆర్గ్యుమెంట్స్. అసలు ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటివి? ఆల్రెడీ మనం నిన్న క్లాస్‌లో లాస్ట్‌లో కొంచెం ఆర్గ్యుమెంట్స్ గురించి చెప్పాం మనం. సో, అక్కడ ఏం నేర్చుకున్నాము అంటే ఒక్క ఆర్గ్యుమెంట్‌ని మనం పంపియొచ్చు అనేది నేర్చుకున్నాం. సో, ఎవరైనా చూడకపోతే వెళ్లి ఆ లాస్ట్ క్లాస్‌ని ఒకసారి చూడండి. మీకు ఆర్గ్యుమెంట్స్ అంటే అక్కడ ఏంటిదో అర్థమైతది. సో, తర్వాత ఇక్కడొచ్చి చూడండి ఇంకా క్లియర్‌గా అర్థమైతది. సో, ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటివి అనంటే, మనం ఏదైతే ఫంక్షన్ తీసుకుంటామో అంటే ఇక్కడ డెఫ్ అని తీసుకున్నాం. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, డిఫైన్ చేస్తున్నాం. దాని తర్వాత ఇక్కడ ఫంక్షన్ నేమ్ అనేది తీసుకున్నాం. ఫంక్షన్ నేమ్ తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్ అనేది తీసుకుంటాం. సో ఇదేంది అనంటే ఫంక్షన్. ఈ ఏదైతే ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్ తీసుకుంటామో దాని లోపల ఏవైతే మనం తీసుకుంటామో దాన్ని ఏమంటామంటే ఆర్గ్యుమెంట్స్ అని అంటామన్నమాట. సో మరి ఇది ఎందుకు యూజ్ అయితది? ఎలా యూజ్ అయితది? దీన్ని ఎలా తీసుకోవాలి? అనేది నేను ఈ రోజు క్లాస్‌లో మీకు చెప్తా. సో, ఇక్కడ ఏమున్నది చూడండి, కోలర్ డెఫ్ అని ఉంది. ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఏముందంటే గ్రీట్ అనేది ఉన్నది. సో, ఇక్కడ మనం ఆర్గ్యుమెంట్ ఏం తీసుకుంటున్నాం? వర్డ్ అనే ఆర్గ్యుమెంట్‌ని మనం ఇక్కడ తీసుకుంటున్నాం అన్నమాట. సో, ఎందుకు తీసుకున్నామో చెప్తా. ఇక్కడ మెసేజ్ ఈక్వల్ టు హలో అనే స్ట్రింగ్‌లో తీసుకున్నాం. స్ట్రింగ్ పక్కన ప్లస్ ఈ వర్డ్ అనేది ఏం చేసినాం మనం యాడ్ చేసినాం. దట్ మీన్స్ ఏంది, కన్కాటినేషన్ అనేది చేస్తున్నాం. సో, మీకు ఆల్రెడీ కన్కాటినేషన్ అంటే ఏంటిదో మీకు ముందు క్లాస్‌లో తెలుసు. ఎవరైనా చూడకపోతే ఆ క్లాస్ కూడా ఒకసారి చూడండి. కన్కాటినేషన్ చేసినవి. ఏదైతే ఈ స్ట్రింగ్ ఉందో, ఈ హలో అనే స్ట్రింగ్ ఉందో, ఈ హలో అనే స్ట్రింగ్‌కి ఇక్కడున్న ఆర్గ్యుమెంట్‌ని మనం యాడ్ చేస్తున్నాం. సో, ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం ఇచ్చిన ఈ మెసేజ్‌నైతే ఏమైతే ఇచ్చామో దాన్ని ఇక్కడ ప్రింట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్. నెక్స్ట్ ఏంటిది అనంటే, ఇక్కడే నేమ్ ఈక్వల్ టు ఇన్‌పుట్ ఆఫ్ అనేది తీసుకుంటున్నాం. అంటే ఇక్కడ ఏదైతే నేమ్ ఉందో, ఈ నేమ్ అనేది ఏం చేస్తున్నాం మనం యూజర్ నుంచి మనం ఒక వాల్యూ అనేది తీసుకుంటున్నాం. సో, ఇక్కడ మనం తీసుకున్న ఈ యూజర్ నుంచి వచ్చే వాల్యూ ఏదైతే ఉన్నదో, మనం ఇక్కడ ఇచ్చిన ఆర్గ్యుమెంట్ వర్డ్ అనే దానికి అసైన్ చేస్తున్నాం. అంటే ఏదైతే అక్కడ వర్డ్ అనే ఆర్గ్యుమెంట్ ఉన్నదో, ఇక్కడ మనం యూజర్ నుంచి తీసుకున్న వాల్యూని పాస్ చేస్తున్నాం. ఆ వర్డ్‌లోకి పాస్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మనకి ఏమైతది ఇక్కడ? సో, ఇక్కడ హలో పక్కన ఏదైతే యూజర్ నుంచి తీసుకున్నామో అదనేది మనకిక్కడ వస్తుందనమాట. ఈ హలోకి యాడ్ అయ్యి ఇక్కడ మనం యూజర్ నుంచి తీసుకున్న వర్డ్ అనేది వస్తుందనమాట. సో, ఎందుకలా వస్తుందంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ ఇచ్చిన మనం ఈ వర్డ్ అనే దానికి యూజర్ నుంచి తీసుకున్న ఈ నేమ్ అనే వాల్యూని మనం ఇక్కడ పాస్ చేసినామనమాట. దీన్నేమంటారు ఇక్కడ? ఏదైతే యూజర్ నుంచి తీసుకుంటున్నామో దాన్ని మనం ఇక్కడ పాస్ చేసి దాన్ని ఏమంటారంటే పాసింగ్ వాల్యూ అని అంటారనమాట. సో, ఇక్కడేంది, ఇక్కడ మనకొక ఆర్గ్యుమెంట్ పాస్ అవ్వచ్చు, చెయ్యొచ్చు అని మనకు తెలుసు. సో, మనము నిన్నటి క్లాస్‌లో ఏం చూసామంటే ఒకటే ఆర్గ్యుమెంట్‌ని పాస్ చేయొచ్చు అనేది చూసాం. సో, ఇప్పటివరకు మనకేం తెలుసు? ఒక్క ఆర్గ్యుమెంట్‌నే పాస్ చేయొచ్చు అనేది చూసాం కదా! నెక్స్ట్ చూద్దాం. ఒకసారి ఇది ప్రింట్ చేసి చూపిస్తా మీకు. సో, మనం ఇక్కడ ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. ఇక్కడ డెఫ్ అనే డెఫినిషన్ పెట్టినాం. నేమ్ ఏమో గ్రీట్ అనేది ఒక నేమ్ ఇచ్చాము. ఇక్కడ వర్డ్ అనే ఆర్గ్యుమెంట్‌ని పాస్ చేద్దాం. సో, ఇక్కడ మనం ఏం తీసుకోవాలి? సెమికోలన్ తీసుకోవాలి. ఇక్కడ మెసేజ్ అని తీసుకొని మెసేజ్ ఈక్వల్ టు స్ట్రింగ్‌లో మనం ఏమి ఇద్దామంటే హలో అనేది ఇద్దాం. సో, ఇక్కడ హెచ్ క్యాపిటల్ ఇద్దాం. అది మీ ఇష్టం. ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇక్కడ మనం ఏం కన్‌కాటినేషన్ చేద్దామంటే ఏదైతే వర్డ్ అనేది ఉందో మనం ఆ వర్డ్ అనేది ఇద్దాం. ఇచ్చిన తర్వాత ప్రింట్ అని పెట్టి ఆ మెసేజ్‌ని ప్రింట్ చేద్దాం. సో, ఇప్పుడు మనకేం కావాలి అంటే ఆ వర్డ్‌కొకటి మనం పాస్ చేయాలి అంటే మనం ఇక్కడ నేమ్ అనేది ఒకటి తీసుకొని ఇన్‌పుట్ అనేది తీసుకొని యూజర్ నుంచి ఇన్‌పుట్ అనేది తీసుకుంటున్నాం. సో, ఇక్కడి వరకు క్లియర్ ఉంది. ఇక్కడ ఏందంటే ఒక నేమ్ అనేది తీసుకున్నాం, యూజర్ నుంచి తీసుకున్నాం. ఇప్పుడు మనం గ్రీట్ అనేదాన్ని కాల్ చేస్తున్నాం. ఫంక్షన్‌ని కాల్ చేసేటప్పుడు ఏదైతే మనం ఇక్కడ వర్డ్ అనే ఆర్గ్యుమెంట్ తీసుకున్నామో, ఇక్కడ వర్డ్ అనే ఆర్గ్యుమెంట్ తీసుకున్నామో, ఆ వర్డ్ అనే ఆర్గ్యుమెంట్‌కి మనం పాస్ చేస్తున్నాం. యూజర్ నుంచి తీసుకున్న వాల్యూ అనేది పాస్ చేస్తున్నాం. సో, ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం మనం.
ప్రింట్ చేస్తే మనకి ఇక్కడ ఏమొచ్చిందంటే, సో ఇక్కడ ఏమడుగుతుందంటే మనల్ని ఒకటి వాల్యూ అనేది అడుగుతుంది. సో మనం అక్కడ ఏమన్నా ఇయ్యొచ్చు. సో ఇక్కడ మనం వైషు అనేది ఇద్దాం. వైషు అని ఇవ్వగానే మనకేమవుతుందంటే హలో వైషు అనేది వచ్చిందనమాట. సో మనం ఇక్కడ స్పేసింగ్ ఇచ్చుద్దాం కొద్దిగా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం. ఇక్కడ మళ్ళీ అడుగుతుంది మనల్ని. ఇప్పుడు చూడండి ఏమొచ్చింది? హలో వైషు అనేది వచ్చిందనమాట. సో మనం ఒక ఆర్గ్యుమెంట్ తీసుకున్నాం. ఆ ఆర్గ్యుమెంట్‌కి మనం యూజర్ నుంచి తీసుకున్న ఇన్‌పుట్ అనేది మనం ఆర్గ్యుమెంట్‌కి పాస్ చేసినాం. సో మనం ఇక్కడ ఒకటే ఆర్గ్యుమెంట్ తీసుకున్నాం కాబట్టి మనకు ఒకటే వాల్యూ అనేది పాస్ చేసినాం. సో మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ అనేది తీసుకోవచ్చా అనేది చూద్దాం మనం ఇప్పుడు. సి ఇక్కడ ఏం తీసుకున్నాం? ఇక్కడ చూడండి డెఫ్ అనేది మనం డిఫైన్ చేసినాం. ఫంక్షన్ నేమ్ అనేది తీసుకున్నాం. సో మనం ఇందాకలా ఒకటే ఆర్గ్యుమెంట్ తీసుకున్నాం. ఇక్కడ ఏం చేసినాం? 2 ఆర్గ్యుమెంట్స్ అనేవి తీసుకున్నాం. సో మనము ఒకటి కాదు, మనం మోర్ దెన్ 1 ఆర్గ్యుమెంట్ అనేవి తీసుకోవచ్చు. మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ అనేవి మనం తీసుకోవచ్చనమాట. ఈ ఫంక్షన్‌లో మనం మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ తీసుకోవచ్చనమాట. ఏ ఫంక్షన్ కెన్ హావ్ ఎ మోర్ దెన్ 1 ఆర్గ్యుమెంట్. ఒక ఫంక్షన్‌కి మోర్ దెన్ 1 ఆర్గ్యుమెంట్ అనేది ఉండొచ్చనమాట. సో మీకు తెలిసినట్టుగానే ఇక్కడ ఏంది అనంటే మీకు తెలిసి ఇక్కడ ఇండెంటేషన్ స్పేస్ అనేది ఉంటది. ఇక్కడ ఫంక్షనల్ బ్లాక్ అనేది ఉంటది. సేమ్ అన్నీ సేమే ఉంటాయి. కాకపోతే 1 ఆర్గ్యుమెంట్ దగ్గర మనం మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ అనేది తీసుకొని చేయొచ్చనమాట. హియర్ వి హావ్ టేక్ టు మోర్ దెన్ 1 ఆర్గ్యుమెంట్. ఇక్కడ మనం ఏం చేసినామంటే మోర్ దెన్ 1 ఆర్గ్యుమెంట్ అనేది తీసుకున్నామనమాట. సో ఒకసారి ఎగ్జాంపుల్ చేసి చూద్దాం ఈటికి. ఇక్కడ చూడండి కమింగ్ టు ఎగ్జాంపుల్ ఇక్కడ డెఫ్ అనేది డిఫైన్ చేసుకున్నాం. ఫంక్షన్ నేమ్ అనేది తీసుకున్నాం. ఇక్కడ ఆర్గ్యుమెంట్ 1, ఆర్గ్యుమెంట్ 2 అనేది 2 ఆర్గ్యుమెంట్స్ మనం ఇక్కడ తీసుకున్నాం. సో తీసుకున్న తర్వాత మనం ఈ బ్లాక్ సారీ. ఇక్కడ మనం ఈ బ్లాక్‌లో ఏం చేస్తున్నాము అనంటే ఆర్గ్యుమెంట్ 1 అని పెట్టి ప్లస్ ఇక్కడ మనం ఒక స్పేస్ అనేది ఇస్తున్నాం. తర్వాత ప్లస్ ఆర్గ్యుమెంట్ 2 అనేది తీసుకుంటున్నాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఫస్ట్ ఒక ఆర్గ్యుమెంట్ తీసుకుంటున్నాం. ఆర్గ్యుమెంట్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఏందంటే కొంచెం స్పేస్ అనేది తీసుకుందాం. స్పేస్ వచ్చి సెకండ్ ఆర్గ్యుమెంట్ అనేది రావాలి అనేది మన యొక్క ఇన్‌పుట్ అన్నమాట. సో, ఇన్‌పుట్ అన్నదు మనకు కావాల్సింది ఏందంటే ఫస్ట్ ఆర్గ్యుమెంట్ రావాలి. తర్వాత కొంచెం స్పేస్ ఉండాలి. తర్వాత సెకండ్ ఆర్గ్యుమెంట్ అనేది రావాలన్నమాట. సో, ఇక్కడ గ్రీటింగ్ ఈక్వల్ టు ఇన్‌పుట్ అని చెప్పేసి మనం యూజర్ నుంచి ఒక ఇన్‌పుట్ అనేది తీసుకుంటున్నాం. సో, నెక్స్ట్ లైన్‌లో ఏమైంది? నేమ్ ఈక్వల్ టు ఇన్‌పుట్ ఆఫ్ అని చెప్పేసి ఇంకొక ఇన్‌పుట్ కూడా మనం యూజర్ నుంచే తీసుకుంటున్నాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? థర్డ్ లైన్‌లో ఇక్కడ గ్రీట్ అని కాల్ చేస్తున్నాం. మనం ఏదైతే ఫంక్షన్ ఇక్కడ ఇచ్చామో, ఆ ఫంక్షన్ ఇక్కడ కాల్ చేస్తున్నాం. కాల్ చేసి ఏం చేస్తున్నాం? ఆర్గ్యుమెంట్ 1 ఈక్వల్ టు గ్రీటింగ్ అని పెట్టాము. కామా ఆర్గ్యుమెంట్ 2 ఈక్వల్ టు నేమ్ అనేది ఇచ్చినాం. సో, మనం ఇక్కడ ఏదైతే యూజర్ నుంచి 2 ఇన్‌పుట్స్ అనేవి తీసుకుంటున్నామో, గ్రీటింగ్ అనే ఒక ఇన్‌పుట్, నేమ్ అనే ఇంకో ఇన్‌పుట్ తీసుకుంటున్నామో, అక్కడ తీసుకున్న ఇన్‌పుట్స్‌ని మనం ఏం చేస్తున్నామంటే ఆర్గ్యుమెంట్ 1కి ఆర్గ్యుమెంట్ 2 అనేది వాల్యూస్‌ని పాస్ చేస్తున్నామనమాట. సో, ఆర్గ్యుమెంట్ 1 కేమో గ్రీటింగ్ అనేది పాస్ చేస్తున్నాం. ఆర్గ్యుమెంట్ 2 అనే దానికి ఏం చేస్తున్నామంటే నేమ్ అనే వాల్యూని పాస్ చేస్తున్నామనమాట. సో, మనం ఇక్కడ ఆర్గ్యుమెంట్ 1కి ఏమి ఇస్తున్నామంటే గుడ్ మార్నింగ్ అని ఇస్తున్నాం. అంటే దట్ మీన్స్ గ్రీటింగ్ అనే ఇన్‌పుట్ తీసుకుంటున్నాం గదా! యూజర్ నుంచి ఇక్కడ. సో, దానికి ఇక్కడ మనం ఏమిస్తున్నాము అంటే గుడ్ మార్నింగ్ అని ఇస్తున్నామంట. ఏదైతే నేమ్ అనేది తీసుకుంటున్నామో యూజర్ నుంచి అక్కడ నేమ్ ఏమిస్తున్నామంటే తేజ్ అని ఇచ్చినామనమాట. సో, మనం ఇక్కడ గుడ్ మార్నింగ్ తేజ అని వచ్చిందనమాట. ఇది ఒకసారి మనం ఇన్‌పుట్ చేసి చూద్దాం ఒకసారి. ప్రోగ్రామ్ చేసి చూద్దాం ఎలా వస్తదో. ఇక్కడ ఏం చేద్దామంటే మనం ఆర్గ్యుమెంట్ 1 అని ఇద్దాం. కామా ఆర్గ్యుమెంట్ 2 అని తీసుకుందాం ఇక్కడ. సో, 2 ఆర్గ్యుమెంట్స్ అనేవి మనం ఇక్కడ ఇచ్చినాం. నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే ఏదైతే మనం ప్రింట్ అని తీసుకున్నామో ఆ ప్రింట్‌లో ఏమి ఇచ్చినామంటే ఆర్గ్యుమెంట్ 1 ప్లస్ మనకిక్కడ ఒక స్పేస్ అనేది రావాలన్నమాట. నెక్స్ట్ ఏం చేస్తామంటే ప్లస్ పెట్టి ఆర్గ్యుమెంట్ 2 అనేది ఇచ్చినాం. సో, ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ అనేవి వచ్చేసినాయన్నమాట. నెక్స్ట్ ఏం చేద్దాము అనంటే ఇక్కడ మనం గ్రీటింగ్ అనేది తీసుకుందాం. గ్రీటింగ్ ఈక్వల్ టు
ఇన్‌పుట్ ఆఫ్ అని యూజర్ నుంచి ఒక ఇన్‌పుట్ అనేది తీసుకుందాం. నెక్స్ట్ నేమ్ అనేది యాజ్ యూజువల్‌గా నేమ్ అనేది తీసుకుందాం. ఇక్కడ మనం గ్రీటింగ్‌లో ఏం చేద్దాము అంటే అనే ఇక్కడ ఏదైతే ఫంక్షన్ కాల్ చేస్తున్నామో అక్కడ ఏం చేద్దామంటే ఆగ్1 ఈక్వల్ టు గ్రీటింగ్ అనేది తీసుకుందాం. నెక్స్ట్ ఏం చేద్దామంటే కామా ఇచ్చి ఆగ్2కి ఆగ్2 ఈక్వల్ టు మనం నేమ్ అనేది పాస్ చేద్దాం. నేమ్ అనేది పాస్ చేద్దాం. నేమ్ అనేది ఇద్దాం. సో, మనకిప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. రన్ చేయగానే మనకిక్కడ ఏమడిగింది? రన్ చేయగానే మనకిక్కడ ఏమడిగిందంటే ఇన్‌పుట్ అనేది అడుగుతుంది. సో, మనం అక్కడ ఇన్‌పుట్ ఏమిచ్చినాం? గుడ్ మార్నింగ్ అని ఇచ్చినాం గదా! గుడ్ మార్నింగ్ అని ఇచ్చినాం. కిందేమిచ్చాము? తేజ అని ఇచ్చాం. సో, మనం ఒకసారి ఎంటర్ చేసి చూద్దాం. సారీ ఇక్కడ మనం ఏం మిస్టేక్ చేసినామంటే గ్రీట్‌లో గ్రీటింగ్ అనే స్పెల్లింగ్ అనేది సో, మనం ఇక్కడ ఏం తప్పిచ్చాం? విధంగా యాజ్ ఆర్ అనేది ఇచ్చాం. సో, మనకిక్కడ ఇలా, ఇలా 2 ఇవ్వగానే ఏమైతుందంటే అది మనల్ని గుడ్ మార్నింగ్ కింద పేజ్ అనేది ఇచ్చాం. సో, మనకేమొచ్చింది ఇక్కడ సేమ్ 2 ఆర్గ్యుమెంట్స్ ఇచ్చినాం గాబట్టి మనకిక్కడ ఫస్ట్ ఆర్గ్యుమెంట్‌కి ఏమైంది? ఏదైతే గుడ్ మార్నింగ్ అని ఇచ్చామో, ఆ గుడ్ మార్నింగ్ అనేది తీసుకుంది. రెండో ఆర్గ్యుమెంట్‌కి ఏమైందంటే ఏదైతే నేమ్ ఇచ్చామో, ఆ నేమ్ అనేది తీసుకుందనమాట. సో, మరొకవేళ సపోజ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆర్గ్యుమెంట్స్‌ని ఇక్కడ ఏం చేద్దామంటే సేమ్ ఇక్కడ ఆర్గ్యుమెంట్ 1 అనేది ఏం చేద్దామంటే ఆర్గ్యుమెంట్ 2 ప్లేస్‌లో ఇద్దాం. ఇక్కడ ఇక్కడేం చేద్దామంటే ఆర్గ్2 అని ఇచ్చేసి ఈక్వల్ టు నేమ్ అనేది ఇక్కడిద్దాం. సో, మనం ఒకసారి ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం? ఫస్ట్ ఆర్గ్యుమెంట్ 2 ఈక్వల్ టు నేమ్ అని ఇచ్చినాం. ఇక్కడ ఆర్గ్యుమెంట్ 1 ఈక్వల్ టు గ్రీటింగ్ అని ఇచ్చినాం. ఇందాకల ఏమి ఇచ్చినాం? ఆర్గ్యుమెంట్ 1 అనేది ముందు ఇచ్చి, ఆర్గ్యుమెంట్ 2 అనేది తర్వాత ఇచ్చినాం. ఇక్కడ ఏం చేస్తున్నాం? ఆర్గ్యుమెంట్ 2 అనేది ముందు ఇచ్చి, ఆర్గ్యుమెంట్ 1 అనేది వెనకాల ఇస్తున్నాం. సో, దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాం. అది ఏం అడుగుతదో చూద్దాం. ఎలా అవుట్‌పుట్ అనేది వస్తదో చూద్దాం. సో, ఇక్కడ రన్ చేయగానే మనల్ని మళ్ళీ ఇలా అడుగుతదనమాట. గుడ్ మార్నింగ్ అని అడుగుతుంది. తేజ అనేది సో, మనం ఒకసారి రన్ చేసి చూద్దాం. మనకేమొచ్చింది? ఇక్కడ మనం ఆర్గ్యుమెంట్స్ అనేవి డిఫరెన్స్ అంటే ఆర్గ్యుమెంట్స్ ఏ ప్లేస్‌లో ఇచ్చినా సరే మనకనేది గుడ్ మార్నింగ్ తేజ అనేది మాత్రమే వచ్చిందనమాట. సో, మనకిక్కడ ప్లేసింగ్ అనే దాంతోటి పెద్దగా అవసరం ఏం లేదు. ఎక్కడైనా ప్లేసింగ్ అనేది ఇవ్వచ్చు. కానీ మనం ఇక్కడ ఏదైతే ఇస్తున్నామో అవనేది సీక్వెన్స్‌గా అదే తీసుకుంటదనమాట. సో, మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే ఒకసారి అర్థమైతదిక్కడ. చూడండి. ఇక్కడ మనకేమైతున్నది, ఫస్ట్ మనం కాల్ చేసినప్పుడు ఫంక్షన్‌ని కాల్ చేసినప్పుడు ఏం తీసుకున్నాం, ఇక్కడ ఆర్గ్యుమెంట్ 1లో గ్రీటింగ్ అనేది తీసుకున్నాం. ఆర్గ్యుమెంట్ 2లో నేమ్ అనేది తీసుకున్నాం. సో, రెండోసారి కాల్ చేసినప్పుడు ఏం చేసినామంటే మనం ఆర్గ్యుమెంట్ 2 అనేది ముందిచ్చి, ఆర్గ్యుమెంట్ 1 అనేది తర్వాత ఇచ్చినాం. సో, మనకు అవుట్‌పుట్ అనేది పెద్దగా చేంజ్ ఏమి అవ్వలేదు. సేమ్ అలానే వచ్చింది. ఇక్కడ ఏంది మనకి వాల్యూ క్యాన్ బి పాస్డ్ వితౌట్ యూజింగ్ ఆర్గ్యుమెంట్ నేమ్స్ అన్నమాట. ఇక్కడ మనం ఏందనంటే వాల్యూస్ కెన్ బి పాస్డ్ అన్నమాట. వితౌట్ యూజింగ్ ఆర్గ్యుమెంట్స్. ఆర్గ్యుమెంట్స్‌ని యూజ్ చేయకుండా మనం కూడా వాల్యూస్ అనేది షేర్ చేయొచ్చు. చూడండి మనం ఇందాకలా ఏదైతే ఇక్కడ ఇచ్చామో, ఇక్కడ మనం ఏదైతే కాల్ చేశామో అంటే 1 ముందిచ్చి తర్వాత 2 ఇట్లా ఇచ్చామో, ఏదైతే ఇది ఇచ్చామో మనకి అవుట్‌పుట్ అనేది ఎలా వచ్చింది సేమ్ ఏ ఏవి చేంజ్ చేసినా కూడా మనకి అవుట్‌పుట్ అనేది సేమ్ వచ్చింది. సో, ఇక్కడ ఏంది అనంటే మనకి వాటితో పెద్దగా యూజ్ ఏం అంటే యూజ్ అని కాదు గానీ, ఎలా అయినా మనం దాన్ని ఇచ్చుకోవచ్చనమాట. సో, ఇక్కడ ఏందంటే వాల్యూస్ కెన్ బి పాస్డ్ వితౌట్ యూజింగ్ ఆర్గ్యుమెంట్స్ అంట. సో, మనం అదొకసారి చూద్దాం. ఇక్కడ చూడండి. ఇక్కడ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఇవి. పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటంటే దీస్ వాల్యూస్ గెట్ అసైన్డ్ అకార్డింగ్ టు దేర్ పొజిషన్స్. చూడండి ఇక్కడ. ఎందుకలా అన్నారంటే ఇక్కడ డెఫ్ అనేది డిఫైన్ చేసిర్రు. ఫంక్షన్ నేమ్ తీసుకుర్రు. ఆర్గ్యుమెంట్ 1 అనేది ఇచ్చిర్రు. ఆర్గ్యుమెంట్ 2 అనేది ఇచ్చిర్రు. సో, 2 ఆర్గ్యుమెంట్స్ ఇచ్చారు. సేమ్ ఈ బ్లాక్‌లో ఏం ప్రింట్ చేయమన్నారంటే ఆర్గ్యుమెంట్ 1 ప్రింట్ చేసిన తర్వాత కొంచెం స్పేస్ ఇచ్చి ఆర్గ్యుమెంట్ 2 అనేది ప్రింట్ చేయమని చెప్తుర్రు. ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే
గ్రీటింగ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అనేది యూజర్ నుంచి ఒక ఇన్పుట్ తీసుకుంటుంది గ్రీటింగ్ లోకి. నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అనేది ఇంకొక ఇన్పుట్ అనేది కూడా యూజర్ నుంచి తీసుకుంటారు. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే గ్రీట్ అని కాల్ చేస్తున్నాం. అంటే ఫంక్షన్ ని కాల్ చేసినాం. సో ఇక్కడ వరకు మీకు మొత్తం తెలిసింది. ఇక్కడ ఈ లైన్ లో ఏమైతుంది అని అంటే ఇక్కడ ఈ లైన్ లో ఏమవుతున్నది అంటే గ్రీట్ అనే ఫంక్షన్ కాల్ చేసిన తర్వాత ఇక్కడ గ్రీటింగ్ కామా నేమ్ అని డైరెక్ట్ గా ఇచ్చారు. సో ఇక్కడ మనం ఆర్గ్యుమెంట్ ఈక్వల్ టు గ్రీటింగ్, ఆర్గ్యుమెంట్ 2 ఈక్వల్ టు నేమ్ అనేది ఏమి యూజ్ చేయట్లేదు. డైరెక్ట్ గా గ్రీటింగ్ కామా నేమ్ అని ఇస్తున్నాం. సో దీన్ని ఏమంటారంటే ఇట్లా ఇచ్చేదాన్ని ఏమంటారంటే అంటే ఆర్గ్యుమెంట్స్ ని యూజ్ చేసుకోకుండా డైరెక్ట్ గా మనం ఏవైతే గ్రీటింగ్ కామా నేమ్ అని ఇస్తున్నామో దీన్ని ఏమంటారంటే పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అని అంటారు. సో మనకి ఇది ఎలా అవుతున్నది అనేది నేను ఒకసారి మీకు కోడ్ రన్ చేసి చూపిస్తా. చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాం, ఏవైతే ఇందాక మనం సో మనం ఏం చేద్దామంటే డైరెక్ట్ ఇక్కడ గ్రీటింగ్ అనేది ఇద్దాం, కామా నేమ్ అనేది ఇద్దాం. సో మనకి ఏం ప్రింట్ అవుతుందో చూద్దాం. ఇక్కడ రన్ చేసాం. రన్ చేయగానే మనల్ని ఇక్కడ ఇలా అడుగుతుంది గుడ్ మార్నింగ్ అని ఇద్దాం. సో గుడ్ మార్నింగ్. నెక్స్ట్ ఇన్పుట్ అడుగుతుంది మనకి ఇక్కడ. సేమ్ అదే ఇన్పుట్ అనేది ఇద్దాం. సో మనకి ఏమైంది ఇక్కడ సేమ్ ఇందాక ఎలా వచ్చిందో ఇప్పుడు కూడా అలానే వచ్చింది. కానీ మనం ఇక్కడ ఏం చేద్దాం అంటే నేమ్స్ చేంజ్ చేద్దాం ఇప్పుడు ఒకసారి. సేమ్ మనకి ఇక్కడ వరకు ఎలా వచ్చిందో వెనకాల మనకి సేమ్ ఇప్పుడు కూడా అలానే వచ్చింది. కానీ మనం ఇప్పుడు ఒకసారి దీన్ని చేంజ్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో ఎందుకు చేంజ్ అవుతుంది అనేది చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం, నేమ్ ముందు ఇచ్చినాం, గ్రీటింగ్ అనేది తర్వాత ఇచ్చినాం కదా. సో కానీ మనం ఇప్పుడు దీన్ని ఇలానే ఇద్దాం, మార్నింగ్ అని పెట్టి ఇలా ఇద్దాం. ఇప్పుడు మనకి ఏమైంది, తేజ అనేది ముందు వచ్చి గుడ్ మార్నింగ్ అనేది తర్వాత వచ్చింది. సో వీటిని ఏమంటారు అంటే పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అని అంటారు. ఇక్కడ మనం ఆర్గ్యుమెంట్స్ ఇవ్వకుండా డైరెక్ట్ గా మనం ఏవైతే ఇక్కడ గ్రీటింగ్ నేమ్ అనేవి ఇచ్చామో అవి తీసుకుంటే ఏమైతుందనంటే మనం ఏదైతే ఫస్ట్ ఇస్తామో ఇన్పుట్, ఆ ఇన్పుట్ అనేది ఖచ్చితంగా అది గ్రీటింగ్ లోకే పోతుంది. ఏదైతే మనం సెకండ్ ఇన్పుట్ అనేది ఇస్తామో అది ఖచ్చితంగా ఈ సెకండ్ ఇన్పుట్ తీసుకున్న నేమ్ అనే దాంట్లోకే పోతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి ఫస్ట్ ఏదైతే ఇస్తామో అంటే ఇక్కడ మనం ఫస్ట్ ఇన్పుట్ తీసుకునే దాన్ని ఫస్ట్ ఇన్పుట్ లోకి పోతుంది. ఆ ఫస్ట్ ఇన్పుట్ కూడా ఎలా వెళ్తుందంటే ఆర్గ్యుమెంట్ 1 లోకే వెళ్తుంది. సో ఏదైతే మనం ఈ సెకండ్ ఇన్పుట్ అనేది తీసుకుంటామో అది నేమ్ లోకి వెళ్తుంది. ఆ సెకండ్ ఇన్పుట్ తీసుకునేది ఖచ్చితంగా ఆర్గ్యుమెంట్ 2 లోకే వెళ్తుందన్నమాట. సో ఇలా తీసుకున్నప్పుడు ఏమైతుందంటే ఫస్ట్ ఇచ్చే ఇన్పుట్ ఆర్గ్యుమెంట్ 1 లోకి వెళ్తుంది. సెకండ్ వచ్చే ఇన్పుట్ ఏమైతుందంటే ఆర్గ్యుమెంట్ 2 లోకి వెళ్తుందన్నమాట. అప్పుడు మనం ఇలా నేమ్స్ అనేవి చేంజ్ చేస్తే ఏమైతుందనంటే ఏది మనం ఏదైతే ముందు ఇస్తామో అది ముందే వస్తుంది. ఏదైతే సెకండ్ ఇస్తామో అది సెకండ్ అనే వస్తుంది. సో మనం ఇచ్చిన ఫస్ట్ ఇన్పుట్ అనేది మనకి ఆర్గ్యుమెంట్ 1 లోకి గ్రీటింగ్ అనే దాంట్లో స్టోర్ అయింది కాబట్టి మనకి ఇప్పుడు ఈ గ్రీటింగ్ అనే పొజిషన్ ఎక్కడిస్తే మనకు అక్కడ అనేది వస్తుంది. నేమ్ అనే దాంట్లో ఎక్కడిస్తే అక్కడనే వస్తుంది అనమాట. సో ఇప్పుడు మీకు డిఫరెన్స్ అనేది అర్థమైంది అనమాట. ఆర్గ్యుమెంట్స్ అనేవి తీసుకోకపోతే మనకు అవి ఏమైతది అని అంటే ఏ పొజిషన్ ఇస్తే ఆ పొజిషన్ లో మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఒకవేళ ఆర్గ్యుమెంట్స్ అనేది మనం డైరెక్ట్ గా తీసుకున్నాం, ఆర్గ్యుమెంట్స్ అని పెట్టి తీసుకున్నాం అనుకో అవి ఎక్కడ ఇచ్చినా సరే సేమ్ అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. సో వీటిని ఏమంటారో చూద్దాం ఒకసారి. డెఫ్ ఆర్గ్యుమెంట్ 1, 2 అనేది తీసుకున్నాం. ఇలా మనం గనక ఆర్గ్యుమెంట్స్ 1 ఈక్వల్ టు గ్రీటింగ్, 2 ఈక్వల్ టు నేమ్ అని ఇస్తే దీన్ని కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అని అంటారు. సో నార్మల్ గా మనం ఆర్గ్యుమెంట్స్ ఇవ్వకుండా డైరెక్ట్ గా మనం ఇవనేవి తీసుకుంటే దీన్ని పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అని అంటారు. సో మీరు అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ డెఫ్ గ్రీటింగ్ ఇంతవరకు మీకు తెలిసింది. ఆర్గ్యుమెంట్ 1, 2 అనేది ఇచ్చాము. ఈ బ్లాక్ లో 1 అనేది స్పేస్ వచ్చి ఆర్గ్యుమెంట్ 2 అనేది ప్రింట్ అవ్వాలి. తర్వాత గ్రీటింగ్ అనేది ఇన్పుట్ అనేది యూజర్ నుంచి తీసుకుందాం. నేమ్ అనేది కూడా యూజర్ నుంచి తీసుకుందాం. మనం ఇక్కడ ఏమైంది, గ్రీటింగ్ నేమ్ అనేది ఇస్తే ఇలా ఇన్పుట్స్ ఇస్తే మనకి ఇలా అవుట్పుట్ అనేది వచ్చింది. సో ఆడి వరకు మీరు చూసింది. సో మనం ఒకవేళ నేమ్ కనుక చేంజ్ చేస్తే ఆర్డర్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్స్ మ్యాటర్స్ హియర్ చూడు ఇక్కడ
ఏదైతే మనం తీసుకుంటామో ఇక్కడ మనకి ఆర్డర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఏవైతే ఆర్గ్యుమెంట్స్ లేకుండా తీసుకుంటామో వాటికి ఆర్డర్ అనేది మ్యాటర్స్ అన్నమాట. సో, మనం ఇక్కడ ఇన్‌పుట్ గుడ్ మార్నింగ్ తేజ్ అని ఇస్తే మనకేమొచ్చింది? తేజ్ గుడ్ మార్నింగ్ అని వచ్చింది. ఎందుకు అనంటే నేమ్, ఆర్గ్యుమెంట్ అని ఇచ్చాం. సో, ఒకవేళ మనం ఇలా ఇచ్చుంటే ఆర్గ్యుమెంట్ నేమ్ అని ఇచ్చుంటే సేమ్ గుడ్ మార్నింగ్ తేజ్ అని వచ్చింది. కానీ మనం ఇక్కడ రివర్స్‌లో ఇచ్చినాం కాబట్టి మనకు కూడా రివర్స్ అవుట్‌పుట్ అనేది వచ్చిందన్నమాట. సో, నెక్స్ట్. నెక్స్ట్ ఏంటిదనంటే సేమ్ చూడండి ఇక్కడ. మనం ఏం చేద్దాము అనంటే గ్రీట్ అని ఇచ్చేసి ఆర్గ్యుమెంట్ 1, 2 అనేది సేమ్ ఇచ్చారు. మీకు ఇక్కడి వరకు అంతా తెలిసిందే. కానీ ఇక్కడ ఏదైతే ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఓన్లీ గ్రీటింగ్ అని ఇచ్చాము. సో, మనకు అవుట్‌పుట్ అనేది ఏమొస్తదో చూద్దాం. ఇక్కడ మనం గ్రీటింగ్ ఈక్వల్ టు ఇన్‌పుట్ ఆఫ్ అనేది తీసుకుందాం. నేమ్ ఈక్వల్ టు ఇన్‌పుట్ ఆఫ్ అని తీసుకుందాం. 2 ఆర్గ్యుమెంట్స్ అనేవి ఇచ్చాం. కానీ మనం కాల్ చేసేటప్పుడు ఏం చేస్తున్నామంటే గ్రీటింగ్ అనేది మాత్రమే కాల్ చేస్తున్నాం. సో, దీనివల్ల మనకు అవుట్‌పుట్ అనేది ఎలా వస్తది? అసలేమొస్తదనేది చూద్దాం. చూద్దాం. ఇక్కడ మనం దీన్ని తీసేసి చూద్దాం. చేస్తే మనకి ఏమొస్తది? ఎర్రర్ వస్తదా? లేకపోతే ఆన్సర్ ఏమొస్తదనేది చూద్దాం. సో, మనం ఇక్కడ గుడ్ మార్నింగ్ అని ఇద్దాం. అనిచ్చి అని ఇద్దాం. సో, మనకేమైంది ఇక్కడ టైప్ ఎర్రర్ అని వచ్చింది. టైప్ ఎర్రర్ అని వచ్చిన తర్వాత ఇక్కడ ఏమొచ్చింది? ఇది చూడండి మీరు. టైప్ ఎర్రర్ అని వచ్చి గ్రీట్ అంటే గ్రీట్ అనే ఫంక్షన్ ఉంటే మిస్సింగ్ 1 రిక్వైర్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ 2 అని అంటుంది. సో, ఏమంటుంది? పొజిషనల్ ఆర్గ్యుమెంట్ అనేది మిస్ అయింది. ఆర్గ్యుమెంట్ 2 అనేది మిస్ అయింది అని చెప్తుందన్నమాట. సో, ఒకవేళ మనం ఇక్కడ గ్రీటింగ్ గాకుండా నేమ్ అనేది ఇద్దాం. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. రన్ చేసి చూసి సేమ్ గుడ్ మార్నింగ్ అనేది ఇచ్చినామనుకో మనకి ఇక్కడ ఏమైతుంది? టైప్ ఎర్రర్ అని వచ్చి మిస్సింగ్ 1 ఆర్గ్యుమెంట్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ లో మనకి ఏమైతుంది? 2 అనేది మిస్ అవుతుంది అని చెప్పింది. ఇందాకలా ఏం చెప్పింది? ఆర్గ్యుమెంట్ 1 అనేది మిస్ అవుతుంది అన్నదా? 2 మిస్ 1 అనేది మిస్ అవుతుంది అని చెప్పింది కదా! సో, ఒకసారి చూద్దాం మన క్లారిఫికేషన్ కోసం. సో, గుడ్ మార్నింగ్. ఇక్కడ ఆర్గ్యుమెంట్ 2 అనేది మిస్ అవుతుంది అని చెప్పింది. సో, ఇక్కడ ఏమైతుందంటే 2 ఆర్గ్యుమెంట్ 2 అనేది మిస్ అవుతుంది అని చెప్తుందనమాట. ఎందుకు అనంటే ఇక్కడ మనకి ఒక ఆర్గ్యుమెంటే తీసుకుంటున్నాం గాబట్టి, ఇంకో ఆర్గ్యుమెంట్ అనేది మిస్ అవుతుంది గాబట్టి, మనకలా ఆర్గ్యుమెంట్ అనేది ఒకటి మిస్ అవుతుందనేది చెప్తుందనమాట. సో, మనకు అవుట్‌పుట్ ఏమొచ్చింది ఇక్కడ? గ్రీట్ అని జెప్పి మిస్సింగ్ 1 అని జెప్పేసి ఇట్లా ఆర్గ్యుమెంట్ 2 అనేది మిస్ అవుతుంది అనేది మనకి చెప్పిందనమాట. ఇలా టైప్ ఎర్రర్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏం జేసిర్రంటే అసలు ఇక్కడ ఈ కోడ్‌లో ఏం జేసిర్రంటే చూడండి కాల్ చేసినప్పుడు అసలు ఒక్క ఆర్గ్యుమెంట్ గూడా ఇవ్వలేదన్నమాట. డైరెక్ట్ ఏంది అనంటే అసలు ఆర్గ్యుమెంట్సే ఇవ్వకుండా చేసిర్రు. అంటే ఇక్కడ మనం అసలు ఆర్గ్యుమెంట్సే ఇవ్వకపోతే అవుట్‌పుట్ 2 ఇవ్వకపోతే. రన్ చేద్దాం. చేసి ఇక్కడ ఏం చేద్దామంటే సంథింగ్ గుడ్ మార్నింగ్, గుడ్ తేజ అని ఇద్దాం. ఇప్పుడు ఏమైతుందనంటే మనకి ఆర్గ్యుమెంట్ 1 అండ్ 2 ఇవ్వలేదు అనేది చెప్తుందనమాట. ఒక్క ఆర్గ్యుమెంట్ గూడా ఇవ్వలేదు అనేది చెప్తుందనమాట. సో, ఇలా ఎర్రర్స్ అనేవి వస్తాయన్నమాట మనకి. ఇక్కడ ఏమైతుంది? ఎర్రర్స్ అనేవి మిస్సింగ్ 2 రిక్వైర్మెంట్ పొజిషన్స్ అనేవి చెప్తుందనమాట మనకి. సో, నెక్స్ట్ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ కెన్ హావ్ ఏ డిఫాల్ట్ వాల్యూస్. ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్‌కి ఏముంటదంటే డిఫాల్ట్ వాల్యూస్ అనేవి ఉంటాయన్నమాట. ఎలా అంటే మనం డైరెక్ట్ ఇందాకలా ఏం చేసాము? గ్రీటింగ్ ఈక్వల్ టు నేమ్ అనేది సంథింగ్ లైక్ థిస్. ఇప్పుడు గ్రీటింగ్ ఈక్వల్ టు ఇన్‌పుట్ అనేది తీసుకుందాం. నేమ్ ఈక్వల్ టు ఇన్‌పుట్ ఆఫ్ అనేది తీసుకున్నాం గదా! ఇలా మనం అసలు గ్రీటింగ్ నేమ్ అనేది కాకుండా డైరెక్ట్ ప్రింట్ చేసేటప్పుడే ఆర్గ్యుమెంట్ 1 ఈక్వల్ టు మనం ఒక గుడ్ మార్నింగ్ అని, ఆర్గ్యుమెంట్ 2 ఈక్వల్ టు తేజ అని ఇలా మనం ఆర్గ్యుమెంట్స్ అనేవి డైరెక్ట్ అనేవి ఇచ్చుకోవచ్చనమాట. అంటే డిఫాల్ట్ వాల్యూస్ అనేది ఇచ్చుకోవచ్చనమాట. ఇలా ఇచ్చేదాన్ని ఏమంటారంటే డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అని అంటారు. సో, మనకి డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ ఎలా ఉంటాయి అనంటే ఇలా నార్మల్‌గా గ్రీట్ అనేది తీసుకున్నామనుకోండి. ఇలా మనం గ్రీట్ అని తీసుకున్నప్పుడు ఏం చేస్తామంటే 2 ఇన్‌పుట్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆర్గ్యుమెంట్ 1లో మనకి ఫస్ట్ తీసుకుంటుంది. ఆర్గ్యుమెంట్ 2లో ఏమైతుందంటే ఏదైతే మనం సెకండ్ ఇన్‌పుట్ ఇస్తామో అదనేది తీసుకుంటుంది. సో, ఇక్కడ ఏమైతుందంటే ఇప్పుడు మనం ఏమిచ్చినా హల తేజ అని ఇచ్చినాం.
ఇక్కడ గూడా ఏమైతుంది మనం డిఫాల్ట్ ఇస్తున్నాం. ఇది ఆర్గ్యుమెంట్ 1గా కన్సిడర్ చేస్తున్నాం. ఆర్గ్యుమెంట్ 2గా కన్సిడర్ చేస్తున్నాం. ఇక్కడ ఏంది అనంటే, ఇప్పుడు మనం ఇలా తీసుకున్నప్పుడు ఏమైతుంది అనంటే, మనకి ఇలా తీసుకున్నప్పుడు మనకేమైతదంటే, మనం ఇక్కడ ఏం మెన్షన్ చేయలే కాబట్టి డైరెక్ట్ హాయ్ రామ్ అనేదొస్తుంది. హాయ్ రామ్ అనేది వచ్చేస్తుందనమాట. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఆల్రెడీ హాయ్ రామ్ ఉన్నా గూడా మనం ఆర్గ్యుమెంట్‌లో చేంజ్ చేసినాం. హలో తేజ అనేది ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ ఆర్గ్యుమెంట్ 1లో హలో వస్తుంది. ఆర్గ్యుమెంట్ 2లో తేజ అనేదొస్తుంది. ఇక్కడ మనం ఒకటే ఆర్గ్యుమెంట్ అనేది తీసుకుంటున్నాం. హలో అనేది తీసుకుంటున్నాం. అంటే ఏదైతే మనకు ఫస్ట్ ఆర్గ్యుమెంట్‌లో హాయ్ ఉందో దాని రీప్లేస్‌లో హలో అనొస్తుంది. సెకండ్ ఆర్గ్యుమెంట్‌లో యాస్ టీజ్‌గా రామ్ అనేది ఉంది కాబట్టి మనకి రామ్ అనేదే వస్తుందనమాట. సో, నెక్స్ట్ ఇక్కడ ఆర్గ్యుమెంట్ 2 ఈక్వల్ టు తేజ అని తీసుకుంటున్నాం. అంటే ఇక్కడ ఆర్గ్యుమెంట్ 2లో మనకి రామ్ అనేది ఉంది. కాబట్టి మనకి ఆర్గ్యుమెంట్ 2లో తేజ తోటి రీప్లేస్ అనేది అవుతుందన్నమాట. సో, ఇక్కడ హాయ్ అనేది అలానే వస్తుందన్నమాట. సో, మీరొకసారి అవి చేసి చూడండి. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్‌గా నేనొకటి చెప్తా. డెఫ్ గ్రీట్ అనేది ఫంక్షన్ నేమ్ తీసుకున్నాం. ఆర్గ్యుమెంట్ 1 ఈక్వల్ టు హాయ్ అని పెట్టినాం. ఆర్గ్యుమెంట్ 2 ఈక్వల్ టు రామ్ అని పెట్టినాం. మనకి ఇక్కడ ఏం ప్రింట్ అవ్వాలి? ఆర్గ్యుమెంట్ 1 స్పేస్ ఆర్గ్యుమెంట్ 2 అనేది ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ గ్రీటింగ్ ఈక్వల్ టు ఇన్‌పుట్ ఆఫ్ అని తీసుకున్నాం. నేమ్ ఈక్వల్ టు కూడా ఇన్‌పుట్ ఆఫ్ అని తీసుకున్నాం. సో, మనకిక్కడ ఏమి ఇవ్వలేదు. అసలేమి ఇవ్వకపోతే ఇన్‌పుట్‌లో ఏమి ఇచ్చినాం మనం? ఇక్కడ మనం ఏం తీసుకోవట్లేదు. గ్రీటింగ్ అలానే పెట్టినాం. ఇక్కడ గ్రీట్ అని కాల్ చేసి జస్ట్ అలానే పెట్టినాం. ఈ గ్రీటింగ్ గాని, నేమ్ గాని ఏమి తీసుకోలేదు. జస్ట్ వీటిని తీసుకున్నాం అంతే. కానీ ఇక్కడ ఏం పాస్ చేయట్లేదు. అప్పుడు మనం ఇన్‌పుట్ గుడ్ మార్నింగ్ తేజ్ అని ఇచ్చినా సరే, మనకేం ప్రింట్ అయింది ఇక్కడ హాయ్ రామ్ అని ప్రింట్ అయింది. ఎందుకు అనంటే మనం డిఫాల్ట్ ఆల్రెడీ ఇక్కడ ఇచ్చేసినాం కాబట్టి అవే ఉంటాయి. ఇప్పుడు ఇన్ కేస్ మనం ఇక్కడ మనం ఏమి ఇద్దామంట ఆర్గ్2 ఈక్వల్ టు వైషు అని ఇచ్చామనుకోండి. ఇప్పుడు మనకేమైతుంది? ఏదైతే ఆగు 2లో రామ్ అని ఉందో అది పోయి మనకి హాయ్ వైషు అనేది వస్తుందన్నమాట ఇక్కడ. ఇలా అనేది వస్తుందన్నమాట. సో, మనం ఇక్కడ ఏమి ఇవ్వలే కాబట్టి సేమ్ మనం ఏదైతే డిఫాల్ట్ వాల్యూ రామ్ అని ఇచ్చామో మనకదే వస్తుందన్నమాట. సో, మీరు ఇది ఒకసారి ట్రై చేసి చూడండి మీరే. థాంక్ యూ. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.